పొరపాటు చేశాం, పొరపాటున మాట్లాడామని చెప్పి భక్తులకి క్షమాపణ చెప్పడానికి చంద్రబాబు నాయుడుకు వచ్చినటువంటి అభ్యంతరము నామోషి ఏమిటో అర్థం కావడం లేదు. వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని బజార్కి ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? మీరు కాదా? దాని మీద నానాయాగి చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తులు మీరు కాదా? ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడిన తర్వాత చివరికి సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీంకోర్టు మందలించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని చెప్పి విచారణ జరిపించండి, నిజ నిజాలు నిర్ధారించండి అని చెప్పి సిబిఐతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలో అటు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఎన్డీడీబీ కానీ, ఆ రెండు జాతీయ సంస్థలు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పంపించినటువంటి వాటిలో ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారో, జంతువుల కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, గొడ్డు కొవ్వు ఉందని మీరు మాట్లాడారో అవి లేవు అని నిర్ధారించారు. ఫ్లెక్సీలు కడతారా? ఆ ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తారా? ఆ ఫ్లెక్సీల మీద మీరు కట్టడం తప్పు అని చెప్పి మా వాళ్ళు అడిగితే రాంబాబు గారి మీద దాడి చేయిస్తారా? రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం చేస్తారా? అంటే ఇక్కడ ఆటవిక రాజ్యం, జంగల్ రాజ్యం నడుస్తుందా, లేదనుకుంటే ఏదన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుందా అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకు ఇన్నిసార్లు చంద్రబాబు నాలుగు మడత పెడుతున్నాడు? ఒకసారి చేశావు, తప్పు జరిగింది, నువ్వు ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు అపవిత్రం చేసేటువంటి విధంగా నీ వ్యాఖ్యలు ఉన్నాయి. దాని మీద భక్తులందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నించారు, మాట్లాడారు. ఈరోజు నిజం నిర్ధారణ అయింది, నిజం ప్రజలకు అర్థమైంది. ఎటువంటి జంతు కొవ్వు కల్తీ లేదని తెలిసిన తర్వాత ఏదో కొంత నీకు అనుకూలమైనటువంటి మీడియాతో ప్రచారం చేయించడం, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడా, ఏమైనా మాట్లాడాలా? నువ్వు మాట్లాడాల్సి ఉంటే ఇంకేం వివరం లేదు, నువ్వు ఇవ్వడానికి ఏం వివరం లేదు, ఇంకా తప్పుడు ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఇవ్వవలసినటువంటి వివరణ ఏదన్నా ఉందంటే ఒకటే వివరణ, కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి భక్తులు, నిజంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా కోరుకున్నది, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా సంతోషపడేది సమాజంలో స్వామి అనేటువంటి వాడు ఉన్నాడు, నిజం గెలిచింది. లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. కాబట్టి నిజం గెలిచింది, వాస్తవాలు ప్రజలకు తెలిసాయి. కాబట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మహిమ వల్లనే ఈరోజు ఏది వాస్తవం అనేటువంటిది తేలిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాల్సిందే, లెంపలు వేసుకోవాల్సిందే.